వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. లక్ష్యం 17 లక్షలు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 17 మాసాల కాలంలో 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకి సామూహిక గృహప్రవేశాల ద్వారా తాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వరవడిని కొనసాగిస్తూ మరో 17 లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. రానున్న 3 ఏళ్లు టార్గెట్గా పెట్టుకుని త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులను గుర్తించి 17 లక్షల ఇళ్లు నిర్మించి వారికి అందజేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకుని సామూహిక గృహప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సచివాలయంలో టిడ్కో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ హౌసింగ్ ఫర్ ఆల్ అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాం. ఇది ఎక్కడితో ఆగకూడదు, మరింత వేగంగా వెళ్ళాలి. ఇప్పటి నుంచే లక్ష్యాలు పెట్టుకుని హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 20 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహప్రవేశాలు చేసుకున్నాం. ఇక మిగిలిన 17 లక్షల ఇళ్లు వచ్చే 3 ఏళ్లలో పూర్తవ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలి. వచ్చే ఉగాదికి 5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు జరగాలి. హౌసింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగులు అందరూ బాధ్యతగా తీసుకోవాలి. త్వరలో టిడ్కో హౌసింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరితోనూ సమీక్ష చేస్తారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వం నెరవేర్చాల్సిన హామీ హౌసింగ్ ఫర్ ఆల్. ఈ కార్యక్రమం అమలులో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు, జాప్యం చేయకూడదు. ప్రస్తుతం గుర్తించిన లబ్ధిదారులే కాకుండా ఇంకా అర్హులైన వారిని గుర్తించి లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సర్వే చేస్తున్నాం. ఈ సర్వేను త్వరగా పూర్తి చేయాలి. అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి. ఇలా రూపొందించిన జాబితాను గ్రామాల వారీగా ప్రదర్శించాలి. ప్రజలు తృప్తి చెందితేనే నాకు సంతృప్తి. గృహ నిర్మాణాల్లో భాగంగా ఎవరైనా స్థలం కావాలని అడిగితే స్థలం ఇవ్వండి. అలాగే తమకు స్థలాలు ఉన్నాయని లబ్ధిదారులు చెబితే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వండి. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతి అప్డేట్ ఆన్లైన్లో ఉండేలా చూడాలి. ఇక ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే విధంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా చూడాలి. PMAY 1.0 హౌసింగ్ స్కీమ్లోని SC, ST, BC, PVTG వంటి సామాజిక వర్గాలకు అదనంగా చెల్లింపులు జరుపుతున్నాం. ఇప్పుడు ముస్లిం మైనారిటీలకు అదనంగా 50,000 చెల్లిస్తాం. దీనికోసం 18,000 ముస్లిం మైనారిటీల లబ్ధిదారులకు 90 కోట్లు అవసరమవుతాయి. మనం ఆయా వర్గాలకు చేకూరుస్తున్న అదనపు సాయాన్ని వారికి వివరించాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గత ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగా 2014-19 మధ్య చేపట్టిన NTR రూరల్ హౌసింగ్ స్కీమ్కు సంబంధించిన కొందరు లబ్ధిదారులకు బిల్లులు రాకుండా చేసింది. దీనివల్ల 920 కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్లో పడ్డాయి. ఈ బిల్లులను మళ్లీ రప్పించేలా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపండి. ఆ బిల్లుల్ని గత ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకుందో వివరించండి. 2014-2019 మధ్యకాలంలో జరిగిన నరేగా పనులకు సంబంధించిన బిల్లులను గత ప్రభుత్వం ఇదే తరహాలో ఆపేసింది. అయితే ఆ బిల్లులను మళ్ళీ స్ట్రీమ్ లైన్లో పెట్టి బిల్లులు వచ్చేలా చేశాం. అదే తరహాలో NTR రూరల్ హౌసింగ్ స్కీమ్కు సంబంధించి పెండింగ్ బిల్లులను రప్పించేలా కృషి చేయండి అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో 2014-19 మధ్య 8 లక్షల గృహాలు నిర్మిస్తే 2019-24 మధ్య 5.8 లక్షల ఇళ్లను నాటి ప్రభుత్వం నిర్మించినట్టు అధికారులు వివరించారు. సమీక్షా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, టిడ్కో హౌసింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.